అస్మిత స్వామీజీని కిడ్నాప్ చేసి వాసుదేవ్ దగ్గరికి తీసుకురావటంతో అతని పీకపై కత్తి పెట్టి నిజం చెప్తావా చస్తావా అని బెదిరించటంతో చెప్పేస్తానంటూ స్వామీజీ మొత్తం నిజం చెప్పేస్తాడు. 3 రోజులు కఠిన ఉపవాస దీక్ష పూజలు చేసిన తర్వాత దశం రోజు రాత్రి 12:23 సమయం ప్రాంతంలో గుడి లోపలికి ఈశాన్య మూలగా వెళ్తే అక్కడ 20 అడుగుల లోతులో నిధి కనిపిస్తుంది అని స్వామీజీ చెప్తారు. సరే, ఇప్పుడు మాకు నిజం చెప్పేశావు కదా, ఈ స్వామీజీని ఇంటి దగ్గర దింపేసిరండి అని వాసుదేవ్ చెప్తూ, చూడస్మిత, ఆ నిధిని మనమే దక్కించుకోవాలి అని వాసుదేవ్ ప్లాన్ చెప్తూ ఉంటాడు. తర్వాత ఏమండి, అన్నం తిందురండి అని జానకి పిలుస్తూ ఉంటే, చూడు జానకి, ఈ తప్పు నువ్వు చేయలేదని తెలుసు. ఎవరిని కాపాడడం కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు. నేను గుడి కోసం మాట ఇచ్చాను, ఊరి జనాల కోసం గుడి కట్టిస్తానని చెప్పాను. అలాంటి నా మాటని నువ్వు దాటవని తెలుసు, కానీ నువ్వు నిజం చెప్పటం లేదు అని రఘురాం ఎంత నిలదీసినా కూడా జానకి చెప్పదు. తర్వాత ఆద్య వచ్చి, చూడు పెద్దమ్మ, ఇదంతా పార్వతి పిన్నియే చేసిందని తెలిసినా కూడా నువ్వు ఆవిడ్ని కాపాడడం కోసం ఇలా మౌనంగా నిందను భరిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. పార్వతి పిన్నియే ఇదంతా చేసిందని నేను నిరూపిస్తాను, నువ్వు మాత్రం నన్ను అడ్డుకోకూడదు అని ఆద్య కరాఖండిగా చెప్పేస్తుంది. ఇక తెల్లవారగానే అనగాదేవి ఇంటికి రావటంతో కుర్చీలు వేసి పార్వతి తెగ స్వాగతాలు పలుకుతూ ఉంటుంది. నువ్వెందుకు వచ్చావు అని ఆద్య అనగాదేవిని ప్రశ్నిస్తూ ఉంటుంది. నేనే పిలిపించానని పార్వతి అంటుంది. నువ్వెందుకు పిలిపించావని శివరాం అంటే, మీరందరూ నేనే బావగారి చేత వేలిముద్రలు తీసుకున్నానని అందరూ నన్ను దొంగను చూసినట్లు చూస్తున్నారు కదా, కాబట్టి ఈవిడ నోటితోనే ఆ దొంగతనం చేసి వేలిముద్రలు తీసుకుంది ఎవరో చెప్తుంది. అప్పటికైనా మీరు నమ్ముతారని నేను ఇలా పిలిపించాను అని పార్వతి చెప్తోంది. అవును, ఆ దొంగతనం చేసి వేలిముద్రలు వేసి ఆ పత్రాలు నాకు ఇచ్చింది మరెవరో కాదు, ఈ జానకియే అని అనగాదేవి చెప్తోంది. ఇప్పటికైనా నమ్ముతున్నారా అని పార్వతి అంటే, చూడు పిన్ని, ఆ దొంగతనం ఆ వేలిముద్రలు తీసుకునింది పెద్దమ్మ కాదు, నువ్వే ఇదంతా చేశావు అని ఆద్య అంటే, నీకు చేతనైతే నిరూపించు, నేను కాదని చెప్తున్నా, నీకు అర్థం కావటం లేదేంటని పార్వతి అంటే, ఇప్పుడే నిరూపిస్తాను అని ఆద్య ల్యాప్టాప్ తీసుకొచ్చి వీడియోని ప్లే చేసి చూపిస్తూ ఉంటుంది. అందులో పార్వతి రఘురాం గదికి వెళ్ళి పత్రాలని కాజేయటం, వేలిముద్రల్ని తీసుకోవటం, తర్వాత వాటిని తీసుకువెళ్ళి అనగాదేవి ఇంట్లో ఇచ్చేసి డబ్బులు పట్టుకురావటం మొత్తం కూడా వీడియో రికార్డ్ చేసి ఉంటుంది. ఆ వీడియోని చూసి ఇక శివరాం కోపంతో రగిలిపోతూ పార్వతిని మెడపట్టి బయటికి గెంటేస్తాడు. ఇదంతా ఎప్పుడు రికార్డ్ చేసింది అని అనగాదేవి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, రఘురాంకి జానకి ఏ తప్పు చేయలేదని నేను నమ్మిందే నిజమని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు.